దేవునామానికి స్తోత్రాలండి. మీ అందరికీ మంచి శుక్రవారం యొక్క శుభాకాంక్షలు. యేసు ప్రభు వారిని ఉదయం 9 గంటలకి సిలువ వేశారండి. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువలో ఉండి 3 గంటలకి మరణించారు. మరణించే లోపు మాట్లాడినటువంటి మాటలే ఈ 7 మాటలు కూడా. 7 మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ, ఆ మానవులను రక్షించాలి అనేటువంటి ఆయన యొక్క సంకల్పము, ఆయన త్యాగం మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క మాట మనం వింటున్నప్పుడు క్రైస్తవులుగా ఇవన్నీ మనకి తెలిసినవే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేకి ఇవే మాటలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ ప్రతి సంవత్సరం ఇవే మాటలు మాట్లాడుకుంటున్నామంటే ఆ మాటల ద్వారా దేవుడు మనకి ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడని మనము మర్చిపోకూడదు. అయితే యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటలు కూడా 2 భాగాలుగా మనకి కనిపిస్తున్నాయి. మొదటి 3 మాటలు కూడా తన చుట్టూ ఉన్న మనుషులను ఉద్దేశించి మాట్లాడతారు. మిగిలిన 4 మాటలు కూడా తన కోసం తను మాట్లాడుకుంటూ తండ్రితో మాట్లాడతారన్నమాట. అయితే ఒక వ్యక్తి యొక్క మొదటి మాటలు చివరి మాటలు కూడా చాలా శ్రేష్టమైనవి. అయితే ఈ రోజు నాకు ఇచ్చిన మాట 3వ మాట. ఇది బాధ్యత కలిగినటువంటి మాట. ఈ మాట ఒక బంధానికి సంబంధించిన మాట, ఒక అనుబంధానికి సంబంధించినటువంటి మాట. ఇది ఒక అద్భుతమైన మాట అని చెప్పాలి. యేసు ప్రభు వారు సిలువలో 7 మాటలలో ఈ 3వ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, అనేకులను చలింపజేసినటువంటి మాట అన్నమాట. అయితే యేసు ప్రభు వారి ముందు 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడము, 2 ఆయన ఈ లోకంలో ఒక కుటుంబంలో ఒక కుమారుడిగా తన తల్లి బాధ్యతను స్వీకరించడం. ఒకటి తండ్రి చిత్తం నెరవేర్చడము అని అంటే మానవ జాతి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టడము, 2 కన్నవారిని కుటుంబాన్ని పట్టించుకోవడం. అయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు చూసినట్లయితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరగా నిలుచుండుట చూచాడంట. ఆయన సిలువ మీద వేలాడుతున్నారు. వాళ్ళు దగ్గరగా కింద నుండి దగ్గరగా వచ్చారంట. యేసు ప్రభు వారు పైన మధ్యాకాశంలో సిలువ మీద వేలాడుతూ క్రిందకి చూస్తున్నారు. వాళ్ళిద్దరూ క్రింద ఉన్నారు. ఆయన ఆ పొడవైన సిలువ మీద వేలాడుతూ క్రిందకి చూసినప్పుడు వాళ్ళిద్దరూ కూడా దగ్గరగా వచ్చి నిల్చున్నారంట. దగ్గరగా వచ్చి నిల్చుని తల్లి కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉన్నది. యేసు ప్రభు వారిని పట్టుకున్నప్పుడు ఆయన శిష్యులందరూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. యేసు ప్రభు వారిని సిలువ వేస్తున్నారు, మేమెంత ఆయనతో ఉంటే మమ్మల్ని కూడా శిక్షిస్తారు అని చెప్పి ఆయనను విడిచిపెట్టి వాళ్ళందరూ వెళ్ళిపోయారంట. ఆ పారిపోయిన వారిలో మొదట పారిపోయిన వాడు ఈ యోహానే అంట. అయితే మరలా ధైర్యం తెచ్చుకొని, చావనైనా చస్తాను గాని నా తండ్రి దగ్గరికి వెళ్లకుండా నేను ఉండలేను అని చెప్పి ధైర్యం తెచ్చుకొని సిలువ దగ్గరకు వచ్చి నిలబడి చూస్తూ ఉన్నాడంట. అతనితో పాటుగా అతను కన్న తల్లి కూడా వచ్చి అక్కడ నిల్చొని చూస్తూ ఉంది. ఏ తల్లి కళ్ళ ముందైనా సరే తన కుమారుడిని హింసిస్తూ ఉంటే ఎంత వేదన, ఎంత ఆవేదన. ఉదాహరణకి కోడి తన పిల్లలతో తిరుగుతున్నప్పుడు గద్ద వచ్చి తన పిల్లల్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆ కోడి తిరగబడుతుంది అనమాట. అంత పెద్ద గెద్దను కూడా తరిమి పొడవడానికి ప్రయత్నిస్తుంది. అయితే అప్పటి వరకు అది కోడే గాని తన పిల్లల జోలికి వస్తే అది జూలు విప్పిన సింహంలా అవుతుంది అనమాట. అంటే తన పిల్లల జోలికి వస్తే కోడి కూడా ఊరుకోదు, తిరగబడుతుంది. అయితే ఈ తల్లి అయితే ప్రవచనం ఎరిగిన తల్లి, దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి తల్లి, ఒక్కరిని కూడా ఒక్క మాట కూడా ప్రశ్నించట్లేదు. ఎందుకు నా కుమారుడిని ఈ విధంగా హింసిస్తున్నారు, ఎందుకు ఈ విధంగా కొడుతున్నారని ఒక్క మాట కూడా మరియమ్మ గారు ఎవరిని కూడా ప్రశ్నించడం లేదు. కన్నీరు కారుస్తుందంట, ఏడుస్తుంది, గుండెలు బాదుకుంటూ ఉంది. అయితే అప్పుడు యేసు ప్రభు వారు సిలువ మీద నుంచి చూస్తూ ఉన్నారు. చూస్తూ అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని
చెప్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి నేను కాదు నీ కుమారుడిని, నీ కుమారుడు దాటిపోతున్నాడు, నీ కుమారుడు వెళ్ళిపోతున్నాడు, ఈ రోజు నుంచి యోహానే నీ బాధ్యత తీసుకుంటాడు, యోహానే నిన్ను పట్టించుకుంటాడు అని చెప్పి యోహానుని మరియమ్మ గారికి అప్పగిస్తున్నారు. మరియమ్మ గారిని యోహానికి అప్పగిస్తున్నారు. యోహానికి తల్లి అవసరం లేదు గాని మరియమ్మ గారికి కొడుకు అవసరం ఉన్నది. ఆయన సిలువలో అంత వేదనలో అంత శ్రమను అనుభవిస్తూ కూడా తల్లిని పట్టించుకుంటున్నారు. ఆయన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. తల్లి కష్టకాలంలో తల్లిని విడిచిపెట్టకూడదు అనేటువంటి లేఖనాన్ని ఆయన నెరవేరుస్తూ ఉన్నారు. తల్లిని పట్టించుకుంటూ ఉన్నారు. మనకి ఏదైనా చిన్న శ్రమ వచ్చినా లేదంటే ఏదైనా చిన్న బాధ వచ్చినా లేదంటే ఏదైనా ఆరోగ్యం వచ్చినా సరే మన కోసం మనం మాత్రమే ఆలోచించుకుంటాం, వేరే ఎవరి కోసం కూడా ఆలోచించు. అంతేకాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మన కోసమే ఆలోచించాలి అని అనుకుంటాము. కానీ యేసు ప్రభు వారైతే తను అంత శ్రమను అనుభవిస్తూ అంత వేదన అనుభవిస్తూ కూడా తన తల్లి ఒంటరిగా అయిపోతుందని తన తల్లి బాధ్యతను అప్పగిస్తున్నారు. అంటే ఆయన బంధాల పట్ల ఉన్న విలువ, తల్లి పట్ల ఉన్నటువంటి బాధ్యత మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే యేసు ప్రభు వారికి తమ్ముళ్ళు ఉన్నారు. మరియమ్మ గారికి శరీర సంబంధంగా పుట్టినటువంటి కుమారులు ఉన్నారు. ఆమె భర్త అయినటువంటి యోసేపు గారితో సంసార ధర్మాన్ని నిర్వర్తించడం వల్ల పుట్టినటువంటి కుమారులు ఉన్నారు, సోదరీమణులు ఉన్నారని బైబిల్ గ్రంథం చెప్తుంది. వాళ్ళందరూ ఉండగా ఆమె తల్లిని ఎందుకు తన శిష్యుడికి అప్పగిస్తున్నాడు? ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను అని ఇప్పుడు చదివిన వాక్యంలో మనం చూస్తున్నాము. ఆమె ఎందుకు ఆ శిష్యుడి ఇంట్లో ఉండాలి? ఆ శిష్యుడు ఎందుకు ఆమెను తన ఇంట్లో చేర్చుకోవాలి? అసలు వారి కుటుంబ పరిస్థితులు ఏంటి అని ఆలోచిస్తే దాని వెనక చాలా పెద్ద స్టోరీ ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం ఒక వ్యక్తిని సిలువ వేసి చంపింది అని అంటే అది ఎంతో ఘోరమైన అవమానంగా భావించేవారు. ఈ రోజుల్లో అయినా సరే మీ కుమారుడు కారాగార శిక్ష విధించబడింది, జైల్లో ఉన్నాడు అని చెప్పి ఎవరు కూడా గొప్పగా గర్వంగా చెప్పుకోరు కదా. అలాగే ఒక వ్యక్తికి సిలువ శిక్ష విధించింది అని అంటే ఆ వ్యక్తి క్రూరమైన కార్యాలు చేస్తే శిక్ష విధించేవారు, లేదంటే దేశద్రోహ నేరం చేస్తే వారికి సిలువ శిక్ష విధించేవారు. ఒకటి క్రూరమైన కార్యాలు చేసి ఉండాలి, లేదంటే దేశద్రోహ నేరమైనా చేసి ఉండాలి. అయితే యేసు ప్రభు అయితే ఏమీ చేయకుండానే అక్కడున్న ప్రజలందరూ కూడా ఆయనకి ఈ సిలువ శిక్ష ఆయనకి వేయాలి అని కేకలు వేశారంట. అప్పటికి పిలాతు గారు అడుగుతున్నారు, ఓ ప్రక్క బరబ్బా ఉన్నాడు, ఒక ప్రక్క క్రీస్తు ఉన్నాడు. ఈ పండుగకి ఒక ఖైదీని విడుదల చేయడం ఆనవాయితీ కాబట్టి బరబ్బాని విడుదల చేయమంటారా, క్రీస్తుని విడుదల చేయమంటారా అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా మాకు బరబ్బానే కావాలి, క్రీస్తు వద్దని ఏకస్వరంతో వాళ్ళు చెప్పారంట. బరబ్బాని విడుదల చెయ్యండి, క్రీస్తుని సిలువ వెయ్యండి అని కేకలు వేశారంట. వారి కేకలే గెలిచాయి అని మనము వాక్యంలో చూస్తాము. అయితే యేసు ప్రభు వారికి ఒక ప్రక్క ప్రధాన యాజకులు వ్యతిరేకమైపోయారు, ఒక ప్రక్క శాస్త్రులు వ్యతిరేకమైపోయారు. ప్రధాన యాజకులు శాస్త్రులు వ్యతిరేకమైపోయారు అని అంటే ఇంకా భక్తులు విశ్వాసులు కూడా వ్యతిరేకమైపోయారు. రోమా ప్రభుత్వానికి భయపడి ఆయన గురించి ఎవరు ఏమి మాట్లాడలేకపోతున్నారు. అయితే సిలువ వేసిన వ్యక్తి యొక్క కుటుంబాన్ని కూడా వెలివేసేస్తారనమాట. అయితే ఇంకా ప్రభు కుటుంబము ఆయన తమ్ముళ్ళు ఆయన కోసం రారు కదా, వారికి భయపడి ఇంకా రారు కదా. అయితే అది కాకుండా యేసు ప్రభు వారి సహోదరులకి యేసు ప్రభు వారు అంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన సిలువకి ఎక్కే సమయానికి వారు మారు మనసు పొందలేదు. మనిషి దగ్గర ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు అంటారు కదా. అలాగే యేసు ప్రభు వారు వాళ్ళతో కలిసి ఉన్నన్ని రోజులు కూడా ఆయన విలువ వారికి తెలియలేదు అనమాట. అయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనాలు చూసుకున్నట్లయితే అటు తరువాత యూదులు ఆయనను చంపవెదికినందున యేసు యోదయలో సంచరించినొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ
సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము అని చెప్తున్నారు. తన సొంత తమ్ముళ్ళే యేసు ప్రభు వారిని యోదయాకి వెళ్ళమంటున్నారు. యోదయాకి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందంటే యేసుని చంపడానికి అక్కడ యోదయలో చూస్తున్నారు అనమాట. అయితే యేసు ప్రభు వారు యోదయాకి వెళ్తే అక్కడ ఆయన్ని చంపేస్తారని తెలిసి ఆ సొంత తమ్ముళ్ళే, నీవు యోదయకు వెళ్ళుము, నీ శిష్యులు చూసినట్లుగా నీవు యోదయకు వెళ్ళుము అని చెబుతున్నారు. అంటే సొంత తమ్ముళ్ళే ఆయన చనిపోతే చూడాలని, చనిపోవాలని చూస్తూ ఉన్నారు. ఆనాడు యాకోబు కుమారుడైనటువంటి యోసేపును కూడా తన సొంత అన్నలే ఏ విధంగా వ్యతిరేకించారు, తన సొంత అన్నలే ఏ విధంగా చంపాలని చూశారు, అలాగే యేసు ప్రభు వారి యొక్క సొంత తమ్ముళ్ళే ఆయన చనిపోవాలని చూస్తూ ఉన్నారు. అందుకే యేసు ప్రభు వారు అక్కడికి వెళ్తే చంపేస్తారని తెలిసే ఆయన యోదయాన్ని విడిచి గలిలయలో సంచరిస్తూ ఉన్నారు. గలిలయకు వచ్చారు అనమాట. యోదయలో సంచరించడం మానేశారు. కానీ మీ సొంత తమ్ముళ్ళు ఏం చెప్తున్నారంటే, నువ్వు యోదయాకు వెళ్ళు, నీ శిష్యులు చూసినట్టుగా నువ్వు అక్కడికి వెళ్ళి సూచక క్రియలు జరిగించు అని సొంత తమ్ముళ్ళే చెప్తున్నారు. అదే అధ్యాయంలో 5వ వచనంలో చూసినట్లయితే, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని రాయబడి ఉంది. అంటే మన సొంత తమ్ముళ్ళే ఆయనని విశ్వాసం ఉంచలేదు. ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారంట, ఆయనను వెంబడించారంట. కానీ సొంత తమ్ముళ్ళే ఆయనని వెంబడించలేదు. అంటే ప్రభు కుటుంబంలో ప్రభుకి సపోర్ట్ లేదనమాట. ప్రభు కుటుంబం తన సొంత వారే ప్రభుకి వ్యతిరేకం అయిపోయారు. ఆయన సొంత వారే ఆయనకి శత్రువులైపోయారు. మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఆయన ఇంటి వారే ఆయనకి మతి చెల్లించింది అని ఆయనను పట్టుకోవడానికి వెళ్ళారంట. తన తల్లి సహోదరులు అతనికి మతి చెల్లించింది, పిచ్చి పట్టి తిరుగుతున్నాడని చెప్పి తన ఇంటి వారే అతని గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారంట. ఆయనకి మతి చెల్లించింది, పిచ్చి పట్టింది కనుక ఆయనను పట్టుకుంటున్నామని చెప్పి తన సొంత ఇంటి వారే ఆయననే వ్యతిరేకిస్తున్నారు, ఆయనకి శత్రువులుగా ఉన్నారు. ఎందుకంటే ప్రపంచమంతా ఆయనని దూషించిన తన ఇంటి వారు ప్రేమిస్తారు, కానీ తన ఇంటి వారే అతనికి మతి చెల్లించింది, మతి స్థిమితం లేకుండా తిరుగుతున్నాడని ఆయనని పట్టుకోవడానికి వెళ్ళారంట. అందుకే యేసు ప్రభు వారు ఎంతో బాధాకరమైన మాటలు మాట్లాడారు, ఎంతో బాధాకరమైన మాటలు ఆయన నోటి నుండి వచ్చాయి. ఇదే అధ్యాయంలో మనము 31వ వచనం నుంచి 35 వరకు చూసుకుంటే, ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపులుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపట ఉండి నీ కోసరము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియచూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరులను నా సహోదరి తల్లియును అని చెప్పారు. అయితే యేసు ప్రభు వారి కోసము తన తల్లి తన సహోదరులు ఆయనను పిలుచుకొని రండి అని చెప్పి ఒక శిష్యునికి చెప్పి అతనిని పంపించారంట. అయితే అప్పటి వరకు కూడా యేసు ప్రభు వారు ఆ ఇంటికి పెద్ద కుమారుడిగా వడ్లవానిగా పనిచేస్తూ డబ్బులు సంపాదించి పెట్టాడంట. ఆ కుటుంబానికి సపోర్ట్ గా ఉన్నాడంట. 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదంట. 30 సంవత్సరాలు ధర్మశాస్త్రం ప్రకారం 30 సంవత్సరాలు వచ్చిన తర్వాతే సేవలోకి రావాలన్నమాట. అయితే 30 సంవత్సరాల వరకు కూడా ఆయన ఆ కుటుంబానికి లోబడే ఉన్నాడు. వడ్లవాని కుమారుడిగా పిలువబడ్డాడు. తండ్రితో పాటు
వడ్రంగి పని చేశాడు, తన కుటుంబ బాధ్యతను అంతా కూడా అతను భరించాడు. అయితే 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత తను ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు అనమాట. ఇంటి నుండి బయటకు వచ్చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తన తల్లి దగ్గరికి, సహోదరుల దగ్గరికి వెళ్ళి, నీ కుమారుడు బయటకు వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, ఓ పక్క శాస్త్రులతో గొడవలు పడుతున్నాడు, ఓ పక్క పరిసయ్యులతో గొడవ పడుతున్నాడు, వాళ్ళని సొన్నం కొట్టిన సమాధులారా అంటున్నాడు, నేను మీతో చెప్పినది ఏమనగా అంటున్నాడు, నేను మీకు ఇస్తున్న కొత్త నిబంధన అని చెబుతున్నాడు. ఆ పరిసయ్యుల కోసం, శాస్త్రుల కోసం బహిరంగంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ కూడా ఇతనికి వ్యతిరేకం అయిపోయారు అని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారంట. అంతేకాకుండా ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మోషే గారు రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని కూడా మార్చేస్తున్నాడు. విశ్రాంతి దినానికి నేనే దేవుడినని చెబుతున్నాడు. విశ్రాంతి దినానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. నేను దేవుడి కుమారుడిని అని చెప్తున్నాడు అని చెప్పి, మీ అన్నయ్య మాకు తెలియదా? మీ అన్నయ్య నజరేతు వాడు కాదా? వడ్లవాడి కుమారుడు కాదా? మీ అమ్మ మాకు తెలియదా? మీరు మాకు తెలియదా? మీ అన్నయ్య నేను పరలోకం నుండి దిగి వచ్చాను, నేను దేవుని కుమారుడిని అని చెప్పుకుంటున్నాడంట అని చెప్పి మీ అన్నయ్యకి శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా వ్యతిరేకం అయిపోయారని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నప్పుడు వాళ్ళ జనాలు చెప్పిన మాటలన్నీ కూడా వీళ్ళందరూ ఆటోమేటిక్ గా నమ్మేశారు. నమ్మేసి మా అన్నయ్య ఎవరో మాకు తెలీదు, అతను మా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు, అతని వల్ల మా కుటుంబానికి ఎటువంటి మేలు కూడా జరగడం లేదు, ఆయన ఎవరో మాకు తెలీదు, ఆయనకి మాకు సంబంధం లేదు అని చెప్పి కుటుంబంలోనే వ్యతిరేకత వచ్చేసిందంట. ఇది ప్రభు కుటుంబం యొక్క చరిత్ర అన్నమాట. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఆయన శిష్యుడు వెళ్ళి, నీ తల్లి, నీ సహోదరులు వచ్చారు అని చెప్పి వాళ్ళు వచ్చి నిన్ను వెతుకుతున్నారు అని చెప్పారట. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఆ శిష్యుడు వెళ్ళి, నీ తల్లి, నీ సహోదరులు వచ్చి నిన్ను వెతుకుతున్నారని చెప్పినప్పుడు ఆయన, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని అన్నారంట. అయితే ఆ మాట విన్నప్పుడు వాళ్ళకి ఇంకా కోపం వచ్చేస్తుందంట. ఏంటి, ఏమంటున్నాడు? నా తల్లి ఎవరని అంటాడా, నా సహోదరులు ఎవరని అంటాడని వాళ్ళకి ఇంకా కోపం వచ్చేస్తుందంట. ఆనాడు యోసేపు ఒక కలతని దాని భావం చెప్పినందుకే ఆ అమ్మలకి అది నచ్చలేదు. నచ్చక, ఎలాగ ఏంటి, మేము నీకు శాస్త్రాంగ నమస్కారం చేస్తామా, నీవు మా మీద ఏలికగా ఉంటావా, నీవు మమ్మల్ని పాలిస్తావా అని చెప్పి అతని మాటలు నచ్చక అతనిని ఎలాగైనా చంపాలని అతన్ని గోతిలో పడేస్తారు. చివరికి ఐగుప్తు వర్తకులకి అమ్మేశారు, తండ్రికి దూరం చేస్తారు. అంత కలిసి వచ్చేసింది తమ్ముడి మీద యోసేపు అన్నలకి. అలాగే యేసుప్రభు వారి సహోదరులు కూడా, ఎవరు నా తల్లి అంటాడా, ఎవరు నా సహోదరులు అంటారా అని యేసుప్రభు వారి మీద చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. అయితే యేసుప్రభు వారు చుట్టూ కూర్చున్న వాళ్ళందరినీ తల్లి చూసి, ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరులు, దేవుని చిత్తం జరిగించేవాడే నా తల్లి, నా సహోదరులు అని చెప్తారనమాట. ఈ విధంగా యేసుప్రభు వారి కుటుంబంలోనే ఆయన మీద వ్యతిరేకత వచ్చేసింది. శత్రువులైపోయారు, తన ఇంటి వారి ఆయనకి శత్రువులైపోయారనమాట. ఇటువంటి సందర్భాలు జరుగుతున్నటువంటి ఆ కాలంలోనే ఒక వార్త తల్లి దగ్గరికి రానే వచ్చేసింది. అమ్మా, ఇదిగో నీ కుమారుడిని చంపేస్తున్నారు, నీ కుమారుడిని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు, పురుషులేమో మీద అందరూ ఆయనని ఘోరంగా కొడుతున్నారు అని చెప్పి ఒక వార్త తల్లి దగ్గరకు వచ్చిందంట. ఆ వార్త వినగానే ఏ తల్లైనా భరించగలదా? ఆల్రెడీ సీనియర్ చెప్పాడు, ఈ రోజుల్లో నుంచి ఒక ఖడ్గము దూసుకొని పోవడం అని చెప్పి. అయితే తల్లి ఆ మాటలు వినగానే, నా కుమారుడిని ఆక చూపులైనా చూసుకోకుండా ఉండగలనా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసిందట. ఏ తల్లి దగ్గరికైనా వెళ్ళి, నీ కుమారుడు చావును నువ్వు కళ్ళారా చూడగలవా అని అడిగితే, నా ఆయుష్ కూడా కోరుకొని నా బిడ్డ బ్రతకాలి, నా బిడ్డకి ఏం కాకూడదు, ఆ స్థానంలో నన్ను ఉంచండి, నన్ను చంపేయండి అని చెప్తుంది. అంత గొప్పది తల్లి ప్రేమ. అయితే మనము సొలొమోను రాజు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో కూడా ఒక ఇద్దరు వేస్తులు ఆయన దగ్గరికి న్యాయం కోసమని వచ్చారంట.
ఇదంతా మీకు తెలుసు. అయితే ఒక వేసికి పుట్టిన కుమారుడిని రెండు ముక్కలు చేసి ఒక ముక్కని ఒకరికి ఒక ముక్కని ఇంకొకరికి ఇమ్మని రాజు తీర్పు చెప్తాడు. అయితే నిజమైన తల్లికి కడుపు తరుక్కుని పోయి ఆ బిడ్డని చంపొద్దు, ఆ బిడ్డని ఆమెకే ఇచ్చేయండి, నా బిడ్డ ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉంటే చాలు అని చెప్పి తన కుమారుడిని ఇవ్వడానికి బ్రతకనివ్వడానికి తను ఆలోచిస్తుంది. అంటే ఒక వేసి కూడా తన కుమారుడు ఆ విధంగా చనిపోవడానికి ఇష్టపడలేదనమాట. ఏ తల్లైనా కూడా నాకు తన కడుపు తరుక్కుపోయి నా కుమారుడు నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు జీవించాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉన్నది. అయితే ఈ కన్నతల్లి దగ్గరికి వార్త వచ్చింది, నీ కుమారుడిని క్రూరంగా హింసిస్తున్నారు, చివరికి సిలువ వేయడానికి తీసుకొని వెళ్ళిపోతున్నారు. దాదాపు 6 చోట్ల న్యాయ విమర్శ జరిగింది. ఆయనని కొడుతున్నారు, శాస్త్రులు పరిసయ్యులు ఏవేవో నేరాలు మోపుతున్నారు. ఏదో ఆయన రాజుగా చెప్పుకున్నందుకు ఆయన్ని అరెస్ట్ చేశారంట, దేశద్రోహ నేరం కింద ఆయనని అరెస్ట్ చేశారంట అని చెప్పినప్పుడు ఆ తల్లి ఎంతో వేదనతో బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. కుటుంబంలో చూస్తే కుటుంబం అందరూ కూడా లోకంతో కలిసిపోయి ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయనకి మాకు సంబంధం లేదు, వాళ్ళు కూడా అందరితో కలిపి ఆయన సిలువ వేయాలి అని కోరుకున్నారు. అయితే అటువంటి పరిస్థితుల్లో ఆమె ఎటు తెలుసుకోలేని పరిస్థితి, ఒక పక్క కడుపు తీపి. అయితే వాళ్ళు చెప్తున్నారు మరియంతో వాళ్ళ కొడుకులు, నువ్వు వెళ్తావా, నువ్వు వెళ్తే అక్కడ దేశద్రోహ నేరం, చట్ట వ్యతిరేకము, మన శాస్త్రులు పరిచయులందరూ ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు, మన యోధాజాతి అంతా కూడా ఆయనకి వ్యతిరేకంగా ఉంది, నువ్వు వెళ్తావా, నువ్వు వెళ్తే మన కుటుంబాన్ని బ్రతకనిస్తారా, మన కుటుంబాలు కూడా వెలివేసేస్తారు కదా అని చెప్పి, నువ్వు వెళ్ళావంటే నువ్వు ఇంకా నీకు మాకు కూడా ఎటువంటి సంబంధం లేదు, నువ్వు మా ఇంటికి ఇంకా తిరిగి రావద్దు అని చెప్పి కుటుంబంలోనే వ్యతిరేకతలు వచ్చేసాయి. అటువంటి పరిస్థితుల్లో తల్లి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో కడుపు తీపి చంపుకోలేక, నన్ను ఎవరు వెలివేసినా పర్వాలేదు, నాకు ఎవరు లేకపోయినా పర్వాలేదు, నాకు తొలిసారి కడుపు తీపి రుచి చూపించిన నా తొలి కుమారుడు దేవదూత ద్వారా వరంగా పొందుకున్నటువంటి వరపుత్రుడు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి నైతిని అని ఆ కుమారుడి దగ్గరికి ఆమె ఏడ్చుకుంటూ ఆ గొల్గొతా కొండ దగ్గరికి వచ్చేసిందనంట. వచ్చేసి ఆ కుమారుడు ఆ రక్తం అడుగులో ఉండడం చూసి ఎంతగానో కన్నీరు కారుస్తుంది. సింగుని చెప్పినట్లుగా తన హృదయంలో ఖడ్గము బయలుదేరింది. అయితే కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభువారు సిలువలో నుంచి చూస్తూ ఉన్నారు. నా తల్లి అందరినీ విడిచిపెట్టి వచ్చేసింది, నా తల్లి ఒంటరిదైపోయింది, నా తల్లికి ఎవరూ లేరు, నా తల్లిని ఎవరూ పట్టించుకోరని చెప్పి ఆయన సిలువలో నుంచి చూస్తూ ఆ తల్లిని తన శిష్యుడైనటువంటి యోహాను గారికి అప్పగిస్తూ ఉన్నారన్నమాట. ఆయన లేఖనాల ప్రకారం జీవించారు, ఆయన ప్రతి లేఖనాన్ని ఆయన నెరవేర్చడానికి వచ్చారనమాట. సేనాయి కోట మీద నిర్గమాకాండ 20వ అధ్యాయంలో మోషే గారికి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని. అలాగే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే అని చెబుతూ అలా క్రిందకి చదువుతూ ఉంటే ఇది వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ అని చెబుతూ ఉన్నారు. అంటే యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చారు. ఆయన ప్రతి ఆజ్ఞని ప్రతి లేఖనాన్ని కూడా ఆయన నెరవేర్చారు. నీ తల్లిని తండ్రిని సన్మానించుము అనేటువంటి ఆజ్ఞని ఆయన సిలువలో నెరవేర్చారు. తల్లిని సన్మానించడం అంటే ఎంత గొప్ప విషయమో యేసు ప్రభు వారు నేర్పించారు. ఈ మాట ద్వారా ఆయన ప్రపంచానికి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఆయన చనిపోయే స్థితిలో కూడా తల్లి గురించి పట్టించుకుంటున్నాడు. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ కూడా తన తల్లి ఒంటరిదైపోతుంది, తన తల్లికి ఎవరూ లేరు అని చెప్పి తను ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే మనము అన్ని బాగుండి కూడా మన తల్లిదండ్రుల్ని పంచుకుంటూ ఉంటాము. ఎందుకంటే మన తల్లిదండ్రుల్ని చెప్తాము, అమ్మ ఈ నెల తమ్ముడు
ఒక నెల నేను ఉంచుకుంటాను, ఒక నెల నీ దగ్గర నాన్న నువ్వు ఉంచుకో, ఒక నెల మందులు నేను కొంటాను, ఒక నెల మందులు నువ్వు కొను అని చెప్పి మనము పంచుకుంటూ ఉంటాము. అన్ని బాగున్నా మనమే మన తల్లిదండ్రులని పంచుకుంటూ ఉంటాము. మన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ మేము ఇంతమంది పుట్టాం కదా, ఒక నెల నన్ను ఒక నెల తమ్ముడిని పంచుకున్నావా అని అడిగితే ఏం చెప్తుందంటే, మీ నాన్న సంపాదించి తెచ్చి పెట్టిన డబ్బులు సరిపోక వాటిని మీకు వండి పెట్టి మేము నీళ్లు తాగి పడుకునే వాళ్ళమని చెప్పి సాక్ష్యం చెప్తుంది. ఆ త్యాగాలతోనే మిమ్మల్ని పెంచాము అని చెప్తుంది. మనల్ని ఇప్పటి వరకు కూడా మనకు తల్లిదండ్రులు మనల్ని కని పెంచి పెద్ద చేసి మనమే రోగం అనుకొని మన మీదే ఆశలు పెట్టుకొని మనమే జీవితం అనుకున్నటువంటి రోజులలో మనము స్థిరపడిన తర్వాత వారిని వెలివేస్తున్నాము, మనం స్థిరపడిన తర్వాత వారిని పంచుకుంటున్నాము. కానీ యేసు ప్రభు వారైతే ఆయన చనిపోయే స్థితిలో ఉన్నారు. ఈ లోకాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితిలో కూడా ఆయన తల్లిని విడిచిపెట్టలేదు. అప్పుడు అడుగుతున్నాడు తన యోహాను చూసి, నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి యోహాను, నా తల్లికి ఎవరు లేరయ్యా, నా తల్లి ఒంటరిగా అయిపోయింది, నా కోసం అందరిని విడిచిపెట్టి వచ్చేసింది, నా కోసం ఎన్నో అవమానాలను భరించింది, ఎన్నో నిందలను భరించింది, మా అమ్మ ఒంటరిగా అయిపోతుంది, వృద్ధాప్యంలో ఉంది, మా అమ్మని ఇంట్లో చేర్చుకుంటావా, మా అమ్మకి అన్నం పెట్టు, ప్రేమగా చూసుకో అని చెప్పి తన శిష్యుడికి తన తల్లిని అప్పగిస్తున్నారు. అప్పగింపులు అనేవి పెద్దవారు చిన్నవారికి చెప్తారు, కానీ ఒక యవనస్తుడు తన తల్లికి అప్పగింతలు చెప్పి ఈ సిలువలో మరణిస్తున్నారనమాట. ఈ మాట ద్వారా మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నీ తల్లిని తండ్రిని సన్మానించుము, నీ తల్లిని తండ్రిని ప్రేమించుము అనేటువంటి మాటని మనం చదవడం వరకు వెళ్ళి ఆగిపోతాము. దానిని మనము మాటల వరకే దానిని చెప్పి ఆగిపోతాము. కానీ ఈయన చనిపోయే స్థితిలో కూడా ఆయన క్రియలలో చూపించారు, ఆయన నెరవేర్చి చూపించారు, మనకి మాదిరిని చూపించారు. అంటే ప్రపంచానికి ఒక పాఠాన్ని ఈ మాట ద్వారా ఆయన నెరవేరుస్తున్నాడు. ఈ లోకంలో కుటుంబం అంటే ఏంటో, కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య ప్రేమ ఆప్యాయతలు ఏ విధంగా ఉండాలో ఈయన ఈ మాట ద్వారా మనకి చూపిస్తూ ఉన్నారు, నేర్పిస్తూ ఉన్నారు. మనము ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేకి 7 మాటలు విని వదిలి వెళ్ళిపోయేవారుగా కాకుండా ఆ మాటల్లో ఉన్నటువంటి సారాంశాన్ని, ఆ మాటల యొక్క ప్రేమని, ఆ మాటల్లో ఉన్న ఒక అర్థాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ మాట ద్వారా మన తల్లిదండ్రులని ఏ విధంగా ప్రేమించాలి, మన తల్లిదండ్రులని పట్ల మనం ఏ విధమైనటువంటి బాధ్యత కలిగి ఉండాలో కూడా ఈ మాట ద్వారా దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఆయనకి ఉంది సిలువలో. మనకి ఏదైనా చిన్న కష్టం శ్రమ ఏదైనా వచ్చింది అని అంటే మన నోటి నుంచి ఒక్క మాట కూడా మంచిగా రాదన్నమాట. ఎందుకంటే మనమే చెప్పించుకునే మాటలు మాట్లాడుతూ ఉంటాము. నాకే ఎందుకు ఇంత బాధ వచ్చింది, నా జీవితంలో ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి మనమే చెప్పించుకుంటూ ఉంటాము. మనకి ఎవరైనా కీడు చేసినా కూడా వారిని చెప్పించే మాటలు మాట్లాడతాం, గాయపరిచే మాటలు మాట్లాడతాం. కానీ యేసు ప్రభు వారిని వారు శిక్షిస్తున్నా కూడా అతను వారిని ప్రేమిస్తూ ఉన్నారు, వారిని క్షమిస్తూ ఉన్నారు. అమూల్యమైనటువంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు, క్షమించే మాటలు మాట్లాడుతున్నారు, వారందరినీ కూడా ఆదరించే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారికి కనిపించవచ్చు శిక్షిస్తున్న వారు కూడా, ఇదేంటి మనం ఇంత కొడుతున్నా సరే అతను ఎంత నెమ్మదిగా ఉంటున్నారు, ఎంత సమాధానంగా ఉంటున్నారని. ఆ రోజుల్లో ఎంతో మంది కూడా ఆ సిలువ వేసిన వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొందారంట. ఆయన చనిపోయిన తర్వాత ఎంతో మంది ఆయన గురించి తెలుసుకున్నారంట, శిక్షించిన ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడ్డారంట. ఆయన అంత బాధలో కూడా కీడు చేసిన వారిని ప్రేమిస్తూ ఉన్నారు. కానీ మనమైతే మన స్వార్థం కోసం, మన కోసం మనమే ఆలోచించుకుంటాం, కానీ మన కుటుంబం కోసమే కాదు, మన పిల్లల కోసం కూడా ఆలోచించే స్థితిలో మనం ఉంటాము. కానీ ఈ మాట ద్వారా దేవుడు ఎన్నో అమూల్యమైన సత్యాలని మనకి నేర్పిస్తున్నాడు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ 7 మాటలు ఇన్ని విడిచిపెట్టి వెళ్ళేవారుగా కాకుండా, చదవడం వరకే మాత్రమే వెళ్ళేవారుగా కాకుండా ఆ మాటలను పాటించేవారుగా ఉండాలని దేవుడు ఈ చిన్న మాటలు దీవించారు.